ఈ రోజు కవితమ్మ గురించి మనం చెప్పాలంటే ముందు ఆ పార్టీ నుంచి ఒక అభ్యర్థి ఈ రోజు వస్తారని ఆయన కూడా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. వస్తే అసలు ఆవిడ కడిగి పాడేసేయాలి. ఏంటి వీళ్ళ చరిత్ర ఏంటి? ఇంకోటి సార్, రాయలసీమని రతనాలసీమగా మారుస్తా అని చెప్పి ఆంధ్ర రాయలసీమకు వచ్చి చేపల పులుసు తింటా, చేపల పులుసు సాక్షిగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ఇది. ఇప్పుడు ఆ హామీ మీద కూడా మీరు ఏం మాట్లాడాల్సుకున్నారు ఏంటో దాని మీద మీరు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా నిన్న మాట్లాడతా, మొన్నగా తెలంగాణ వచ్చింది, మళ్ళీ మా యొక్క అసెంబ్లీలో కూడా మా దాంట్లో కూడా మళ్ళీ మీ పెత్తనం ఏందయ్యా అంటున్నారు. కేటీఆర్ గారే ఆంధ్రాలో పోటీ చేద్దామని ఉన్నారు కదా భీమవరంలో. మరి దాని గురించి మీరు స్పందించాలి కదా. హిస్టరీకి వద్దాం సార్, కవిత గారి కేస్ స్టడీ చూద్దాం. ఎందుకు ఈ కవిత గారు ఎలా ఏంటి అని చెప్పి మనం చూసుకుంటా పోతే, కవిత గారు మొదట జాగృతి పార్టీ పెట్టింది, జాగృతి సంస్థ పెట్టింది. ఏమని పెట్టింది? తెలంగాణ జాగృతి అని పెట్టింది. తెలంగాణ జాగృతి పెట్టిన తర్వాత 2023లో ఎలక్షన్స్ కి వెళ్లే ముందు సమయంలో ఎలాగైతే వీళ్ళ పేరు పార్టీ పేరులో ఉన్న టీఆర్ఎస్ లో ఉన్న తెలంగాణ పీకి పక్కన పడేసి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకొని ఎలక్షన్ కి వెళ్లారో, అదే టైంలో కూడా నెక్స్ట్ ఏం చేస్తుందంటే కవిత గారు తెలంగాణ జాగృతి కాదు భారత జాగృతి అని చెప్పేసి జాగృతిలో ఉన్న తెలంగాణ పీకి పడేసి భారత జాగృతి అని చెప్పి ఏవో ముందుకెళ్లి ప్రజల్లోకి వచ్చింది. ఢిల్లీకి పోయింది, ధర్నాలు చేసింది, ఒక హిందూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ హిందీ యూట్యూబ్ ఛానల్ లో దాదాపుగా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే 181 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎన్ని వీడియోలు అంటే 66 వీడియోలు ఏమో అప్లోడ్ చేసింది. ఈ రోజు మళ్ళీ తిరిగి లేదు ఇది భారత జాగృతి కాదు, ఇది మళ్ళీ తెలంగాణ జాగృతి, తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఈమె వెనక్కి వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే అసలు విషయం ఏందంటే, ఈమె ఓడిపోయిన తర్వాత, ఈమె పార్టీ ఓడిపోయిన తర్వాత, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఇదైన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ గారు నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించండి అన్న ప్రపోజల్ కేసీఆర్ దగ్గర పెట్టారు. కేటీఆర్ గారు పెట్టినప్పుడు కేసీఆర్ గారు సరే బిడ్డ నువ్వు ఒక్కడే ఆస్తి మొత్తం నీకే రాసి ఇవ్వాలి కదా, పార్టీ కూడా నా ఆస్తే కదా, నీకే రాసి ఇవ్వాలి కదా, చలపో నిన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్మెంట్ చేస్తున్నా టైంలో కవితమ్మ వచ్చింది. లేదు నువ్వు బ్రదర్ ని మాత్రమే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సపోర్ట్ చేస్తారా, నన్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు నామినేట్ చేస్తే నేను ఒప్పుకుంటాను, లేకపోతే ఒప్పుకోని చెప్పి ఆమె అడ్డు తిరిగింది. ఇలా అడ్డులు తిరిగిన తర్వాత ఈ గొడవల వల్ల అసలు నీ వల్లే పార్టీకి సగం దరిద్రం అమ్మా, నీ లిక్కర విషయం వల్లే పార్టీ సగం నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళకి గొడవలు జరగటం వల్ల ఓహో నాకు అర్థమైంది, నన్ను పంపిద్దాం అనుకుంటున్నారు పార్టీ నుంచి, సో ఏ నాయకుడు నా మాట అంటలేదు అని 10 సంవత్సరాల రాజ్యాధికారాన్ని అనుభవించి మొత్తం చేసి ఈ రోజు ఏమో బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన పెట్టుకుంది. తెలంగాణ రక్షణ సేన కాదు మీరు పెట్టాల్సింది, కల్వకుంట్ల ప్రజల నుంచి తెలంగాణ ప్రజల్ని రక్షించడానికి మేము ఒక సేన పెట్టుకొని అన్ని పార్టీలు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు వస్తుంది. అన్న ఒక పార్టీ మళ్ళీ చెల్లి ఒక పార్టీ అంటే మీరే మాత్రమే తెలంగాణ ప్రజలు దున్నాలా, మీరు మాత్రం ఇది కావాలా? ఏమో ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? తెలంగాణలో ప్రజలకి, లేడీస్ కి, మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది, లేదా బీసీలకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు బీసీలకు ప్రత్యేకంగా నేను నిలబడతాను, నన్ను అమ్మా అని పిలవండి లేదా జజమ్మ అని పిలవండి, నన్ను మీరు ఓన్ చేసుకోండి, నేను మీ తరపున పోరాటం చేస్తా. మా తరపున పోరాటం చేయడానికి మా నాయకులు ఉన్నారు, మా బీసీ లీడర్లు ఉన్నారు, మా దళిత లీడర్లు ఉన్నారు, మా ఇంకో లీడర్ ఉన్నారు. మేము మా పోరాటాలు మేము చేస్తాం. ముందు మీ పోరాటం మీ అన్న మీద లేదా మీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీ పోరాటాలు మీరు చేసుకోండి. మీరు ఇప్పుడు బయటకు వచ్చి బీసీలకు అసలు ఎవరేం చేయట్లేదు అంటే ఈ రోజు మా ప్రధానమంత్రి బీసీ.